ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము లూకాసు వార్త 3వ అధ్యాయము 16వ వచనములో నుండి ధ్యానించుకుందాము. ఆయన అనగా ప్రభువైన క్రీస్తు వారు పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చునుగాక. ఆమెన్. పరిశుద్ధాత్మతో బాప్తిస్మము అనగా పాపక్షమాపణ నిమిత్తము మనము బాప్తిస్మము పొంది దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే అది పరిశుద్ధాత్మ బాప్తిస్మము. పరిశుద్ధాత్మను మనము ఎలా పొందుకోవాలి? అగ్నితోనూ మనకు ప్రభువైన క్రీస్తు వారు ఎలా బాప్తిస్మం ఇస్తారు? ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో చూసుకున్నట్లయితే ప్రభువైన క్రీస్తు వారిని ఆరాధించుటకు ప్రజలైన వారు చేరినప్పుడు ఆయా ప్రజలు ప్రభువైన క్రీస్తు వారిని ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారందరిపైన కృమ్మరింపబడి ఉన్నది. ఈ విధమైన పరిశుద్ధాత్మ బాప్తిస్మము మనము పొందాలి. వారి మీద అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారి మీద అగ్ని జ్వాలలు రాలగా దేవుడు వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడి ఉన్నారు. ఇది అగ్నితో ప్రభువైన క్రీస్తు వారు ఇచ్చిన బాప్తిస్మము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. అలాగునే లూకాసు వార్త 3వ అధ్యాయము 17వ వచనములో ఆయన చేతిలో ఉన్నది కనుక ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేయును. ఆయన చేట అనగా ఆయన తీర్పులు ఆయన చేతిలోనే ఉన్నవి. ప్రపంచములో భూలోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనుష్యుని స్థితిగతులన్నీ ఆయన చేతిలో ఉన్నవి కనుక కళ్ళము అనగా ఈ భూప్రపంచము ఈ లోకమును ఆయన బాగుగా శుభ్రము చేయును. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కళ్ళము అనేటువంటి ఈ లోకములో మనము శుద్ధీకరింపబడిన వారముగా ఉన్నామా, లేదా సైతాను సంబంధమైన క్రియలలో, పాపములో, వ్యభిచారములో, విగ్రహారాధనలో పడిపోయినట్లయితే కళ్ళము అనేటువంటి యొక్క లోకములో నుండి మనలను వేరుపరచాలంటే మనము పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందాలి. ఆత్మ బాప్తిస్మము పొందాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన తీర్పులు ఆయన చేతిలో ఉన్నవి. ఆయన కళ్ళము అనేటువంటి లోకమును శుభ్రము చేస్తాడు. అనగా పరిశుద్ధులైన వారిని వేరుపరుస్తాడు, అపవిత్రులైన వారిని వేరుపరుస్తాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నీవు ఏ స్థితిలో ఉన్నావో, నీవు శుభ్రము చేయబడిన స్థితిలో పరలోక రాజ్య సంబంధునిగా ఉన్నావో లేదో పరీక్షించుకోమని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకమనేటువంటి కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను ఆయన కొట్లలో చేరుస్తాడు. అనగా గోధుమలు అనగా పరిశుద్ధత కలిగిన వారు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందినవారు, అగ్ని బాప్తిస్మము పొందినవారు. ఈ లోకములో ఈ కళ్ళము అనేటువంటి లోకములో నుండి శుభ్రము వేరుపరచబడిన వారై ఆయన కొట్లలో చేర్చబడిన వారై ఉన్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. వీరిలో ఏమాత్రము పాపము లేదు. వీరిలో ఏమాత్రము వ్యభిచారము విగ్రహారాధన లేదు కనుక
పరిశుద్ధాత్మ బాప్టిజమము పొంది ఉన్నారు కనుక, ఆత్మ అగ్ని బాప్టిజమము పొంది ఉన్నారు కనుక, దేవుని యొక్క కొట్లలో అనగా పరలోక రాజ్యములో పరిశుద్ధులైన వారు చేర్చబడి ఉన్నారు. కాబట్టి ఆ యొక్క కళ్ళము అనేటువంటి లోకములో ఆరని అగ్నిలో పొట్టుగా కాల్చబడిన వారెవరంటే వీరు లోక సంబంధమైనటువంటి క్రియలు కలిగిన వారు, వ్యభిచారము, విగ్రహారాధన, పాపములో పడి మతముట్లతో వీరు నిండబడి ఉన్నారు. ఈ లోక సంబంధమైన బంధకములతో నింపబడి ఉన్నారు కనుక ఈ లోకం అనేటువంటి కళ్ళములో నుండి పొట్టు అనేటువంటి అపవిత్రులైనటువంటి వారిని ప్రభు అయిన క్రీస్తు వారు అగ్నితో కాల్చివేసి ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పరిశుద్ధాత్మ అనేటువంటి బాప్టిజమమును దేవుని ద్వారా పొందాలి. అగ్ని బాప్టిజమమును పొందాలి. దేవుని చేత మనము ఈ లోక సంబంధమైన కళ్ళము అనేటువంటి లోకము నుండి మనము శుభ్రము చేయబడి దేవుని కొట్లలో పరలోక రాజ్యములో మనము చేర్చబడే వారముగా ఉండాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు నేను పరీక్షించుకోవాలి. దేవుని రాజ్యములో చేర్చబడిన వారముగా ఉన్నామా, లేదా అగ్నిగుండములో కాల్చబడిన స్థితిలో ఉన్నామా పరీక్షించుకొని పరిశుద్ధాత్మ బాప్టిజమము, అగ్ని బాప్టిజమము పొందుకొనిన వారమై దేవునితో కూడా యుగ యుగములు రాజ్య పరిపాలన చేయాలని ప్రభు పేరట తెలియపరుచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్.